చీకట్లోనే నక్షత్రాలు కనిపిస్తాయి. కష్టాల్లోనే సత్యం అనుభవంలోకి వస్తుంది. ఎలాగో చెప్తాను అది. మీరు చూడండి, ఒక కష్టం వచ్చింది మీకు. తట్టుకోలేకపోతున్నారు. భరించలేకపోతున్నారు. అంటే ఎందుకు వచ్చింది ఆ కష్టం? మీరు ప్రశ్న వేసుకోవాలి. కష్టం వచ్చిందని ఆ గుడికెళ్ళి, ఈ గుడికెళ్ళి, ఆ స్వామీజీని పట్టుకుని, ఈ స్వామీజీని పట్టుకుని అది కాదు మీరు చేయవలసింది. అక్కడ మొక్కి, ఇక్కడ మొక్కి, మసీదుకెళ్ళి, చర్చికెళ్ళి ప్రార్థించడం కాదు. నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ఏమని? నేను గతంలో కానీ, గత జన్మల్లో కానీ, ఇప్పుడు ఏ కష్టాన్ని నేను భరిస్తున్నానో అలాంటి కష్టం ఇతర జీవులకు కానీ, ఇతరులకు కానీ కలిగించి ఉండి ఉంటాను. అందుకే నాకు ఈ కష్టం వచ్చింది దాని ఫలితంగా అన్నది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కర్మ సిద్ధాంతం గురించి అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు ప్రతిదీ కూడా బాగా అర్థమవుతుంది. ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా కర్మ సిద్ధాంతమే. చేసిన కర్మలే. అసలు కర్మలే లేకపోతే జన్మే లేదు. జన్మ ఉంది అంటే కర్మలు ఉన్నట్టే లెక్క. ఓహో, ఇలా వాళ్ళని నేను కష్టపెట్టాను కాబట్టే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇంకా నేను ఇలా ఎవరిని కష్టపెట్టకూడదు తీవ్రంగా నిర్ణయించుకుంటాడు. ఇంకా ఆరు నూరైనా నూరు ఆరైనా అలాంటి తప్పు చేయడు వాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ తప్పును వాడు సరి చేసుకున్నాడు. ఎప్పుడైతే అలా ఒక తప్పును సరి చేసుకుంటాడో ఆధ్యాత్మికంగా అంటే ఆత్మపరంగా వీడు కొంచెం ఎదిగినట్టు గుర్తెట్టుకోండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వెంటనే అర్థం చేసుకోవాలి మీరు. నేను ఎవరినో మోసగించాను, ఎవరినో అన్యాయం చేశాను, ఎవరిదో అపహరించాను అన్నది మీకు అర్థమవుతుంది. అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంచేత ఇది అర్థమైన వెంటనే అక్కడి నుంచి మీరు నిర్ణయించుకోవాలి. ఇంకెప్పుడు నేను ఎవరిని మోసగించను, ఎవరిది అపహరించను, అసలు ఎవరిది నేను ఆశించను అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీరు ఆ తప్పు కూడా సరి చేసుకున్నట్లు లెక్క. అంటే మీరు ఇంకొంచెం ఎదిగినట్లు లెక్క. ఒక తప్పు మీరు సరి చేసుకుంటే ఆత్మపరంగా కొంచెం ఎదుగుతారు. అది ఎలా సరి చేసుకున్నారు? కష్టం రావడం వల్ల. అంటే కష్టంలోనే ఎదుగుతున్నారు కదా, ఆత్మ ఎదిగింది కదా. అందుకే పత్రిక గారు అన్నారు, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆత్మ పురోగతికి సోపానాలు అని చెప్పన్నారు.